దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు. కీర్తనల గ్రంథము 145 అధ్యాయం 14 వచనం. మహాపరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించుతానని మనతో సెలవిస్తున్నారు. మన ప్రభువు, మన రక్షకుడు, మన యేసయ్య దీర్ఘశాంతుడు, ప్రేమపూర్ణుడు, దయాళత్వం గలవాడు. తండ్రి ఆజ్ఞలను గైకొని వారి ఎడల కృప చూపుతున్నాడు. త్రోవ తప్పిపోయిన మనల్ని ఎడల కోపించుచూనే వాత్సల్యం చూపుతున్నాడు. మన తండ్రి పడిపోవు వారందరినీ ఉద్ధరించుతున్నాడు. కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తుతున్నాడు. మన ప్రభువు సర్వశక్తి గల దేవుడు గనుక ఆయన యందు భయభక్తులు గల వారి కోరిక తండ్రి నెరవేర్చుతాడు. రాజుల చేతనైనను నరుల చేతనైనను మనకు రక్షణ కలగదు. కేవలము యెహోవాను ప్రేమించే వారందరినీ ఆయన కాపాడుతాడు. మన ప్రభువునందు, మన రక్షకుడైన యేసయ్య నామం నందు నమ్మిక ఉంచితే మాత్రం మనకు రక్షణ కలుగుతుంది. ఆయన యందు నమ్మిక ఉంచితే తన పర్ణశాలలో మనల్ని దాచుతాడు. తన గుడారపు మాటను మనల్ని దాచుతాడు. పడిపోయిన వారిని అందరినీ లేవనెత్తుతాడు. యెహోవాను ప్రేమించి వారందరినీ కాపాడుతాడు. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ కూర్చుండబెడతాడు మన ప్రభువు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.